అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అరే ఇంత పొద్దు పోయినా ఇంకా లేవలేదేమ్రా అబ్బి? అరే లేవురా, లేయమంటే పొద్దు పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కొంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చలో 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 చలో. ఏంది పొద్దు పొద్దున దుకాణం శురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్? మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అని జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంటరా. ఈసారి ఏర్పాట్లకి అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దొబ్బయా? డిస్కో రంగా పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్ లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావ అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు, ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా బావల సయ్యా రిబోలా రిబోలా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి. ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని విభత్సం సృష్టించే తీసుకోరంగా మీ ముందుకు రాబోతున్నాడు. Wow, what a performance. Congrats. Oh, thank you, yeah. I really had a great time. రజనీ రాలేదేంటి? ఇనపరేకల్ సీరియల్లో హీరోయిన్ చచ్చిందంట, ఇంట్లోకి వచ్చి నేడుస్తాంది. ఏమైనా మీరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. Man, you're awesome. Okay, bye. Man, you are awesome. రేయ్ అది అస్సాం కాదురా, ఆసమ్. ఆసం అంటే? ఆసమ్ అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎరగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడికి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాక్ ఆఫ్ జోన్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్ళతో నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గెటప్ వేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది. పోన్ని పటాయించి ఐడియాలు ఇయ్యంటారా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా అన్నా. నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేశారు. మామ చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా, ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ ఫాలో, నేను వెనకాల ఫాలో అవుతా. అరే రిస్క్ మామా. మే హూనా నన్ను వదులురా మామ. పోతారా రే? ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే నువ్వు కూర్చోమా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు, బండిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడున్నావు? బయలుదేరినా లేదా? అయ్యో
doing? I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది అరే మామ కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలుంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మకు చెప్పేది Yeah. యబ్బా, బట్టతల కాదురా పట్టుదల. ఓ యా 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 Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్న గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్, ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది? అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలనా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు, సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి, నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది నుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా, దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా ఇస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా, పైసలు పెంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టారులే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. ఒరేయ్ అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. ఏంచినావా? యాడా గమ్ములా సరే ఏం చేసి అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్ల మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువరక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది, లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతి గానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు.
గట్ల అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? ఛ, మళ్ళీ మీ అయ్యాల కథ ఏందిరా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళాడు. నా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడుచుకోడు. ఎక్కడ చూసినా నీలకరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకబట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారింట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగినంత బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రానా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అది బిల్లగడ్ ఏరియా. ఓకే. కాకా అక్కడ చూడు, నిన్నెవరో బండి ఎక్కించుకొస్తున్నాడు. Just wait here for 2 minutes, okay? అమ్మో, బాడుకులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా రంగా రంగా, నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. చింది చోర్ సరే ఆగు ఆగు లాగు గుండు. అయిందా? ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను. అరే మామ, అయిందేదో అయింది, జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనేసుకొని పోతాడు.
అట్లగిట్లా జరిగిందనుకో అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం, తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైందిరా జంతు, కానీ ఇక పోరి కైలోవి చెప్పాలంటే కష్టం మామా. ఆ పోరి ముంగడు నిలబడి మాట్లాడుతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొడ్డుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికాయ, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్. సరే బాబా, అలాగే. ఎగ్జామ్ ఉందిరా రేపు, నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేయండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే ఎందుకురా నవ్వుతావు? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే మామా వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్ తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడరా ప్లీజ్ రా. ఒరేయ్, నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే. అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి దైత్వం. ఇప్పుడు చెప్పురా నీ రొల్లేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడాలేని పైదామాల. బాగుంది రాయ్. నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీలు వెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలక పచ్చ చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకుపోయి అతమకి. నేనా? ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది. వార్నా గుడ్డి సంపత్గా. అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదు రా. అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే నన్ను వదిలేండిరా ప్లీజ్ రా. అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు? రౌండ్ అప్ కాదు కొడక, కోసి కారం పెడతా. అరే ప్లీజ్ రా. అరే వెళ్ళిపోతారా? అరే నాకేం నువ్వు కాదు శ్వేత పండ్లు పెట్టి. అరే నన్ను వదిలేండిరా. అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలియదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, గది తయారు చేసి చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామా అత్తొస్తుంది. వస్తాందా? వద్దు మామా, సిగ్గున్న తిరుగు. ఐ లవ్ యూ బావా.